పార్టీ మావోయిస్టులపై దాడులను వెంటనే నిలిపివేయాలని చెప్పి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కల్మాల విట్ల గారు ఉన్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతారు. తెలంగాణ రాష్ట్రంలో గదర్ పేరు మీద నరేంద్ర మోడీ, అమిత్ షా ఒక మొత్తాన్ని తీసుకొచ్చి గిరిజనుల పైన కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో అనేక మంది గిరిజనులు గుర్తుపోయేలో చనిపోతున్నారు. దానికి కారణం ఈ పాలకులే. దాన్ని నిరసిస్తూ ఈరోజు వామపక్షాలు, సిపిఎం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఆపరేషన్ గగార్ పేరు మీద పేద గిరిజనులు, ఏమీ తెలియనటువంటి అమాయకులు ప్రాణాలు బలికొంటున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలు వెంటనే తక్షణమే ఉపసంహరించుకోవాలని, శాంతి చర్చలు జరపాలని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని, మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనపైనే సైనికులు దాడులు చేస్తున్నట్టు పరిస్థితులు ఉంది. మొత్తం గిరిజనులు ఉన్నటువంటి గూడాలను మొత్తాన్ని కూడా ఈరోజు మొత్తం సైన్యం, మొత్తం బలగాలు మొత్తం కూడా ఆవరించుకోవడం, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కనీసం తినడానికి తిండి కానీ, తాగడానికి నీళ్లు కానీ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పుచ్చికాయలో అగమ్య గోచరంలో ఉన్నారు. మావోయిస్టులు ఏరి వేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు పాలకులు తీసుకొచ్చినటువంటి గదర్ పథకం ఏదైతే ఉందో దాన్ని తక్షణమే విరమించుకోవాలని, శాంతి చర్చల ద్వారా మావోయిస్టులతో చర్చలు జరపాలని 9 వామపక్ష పార్టీలు, అట్లనే ప్రజా సంఘాలు, ఇలా కాంగ్రెస్, తెలుగుదేశం అంటే బీజేపీ తప్ప అన్ని పార్టీలు కూడా ఏకపక్ష నిర్ణయంతో శాంతి చర్చలు జరపాలని, ఈ మావోయిస్టులతో కూడా చర్చలు జరపాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన రంగపల్లి గ్రామంలో పెనుబల్లి మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజానీకంతో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం తక్షణమే ఈ గదారు ఆపరేషన్ ఆఫ్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకం, లంకపల్లిలో ఉన్నటువంటి గ్రామ ప్రజానీకం, అట్లనే వామపక్ష ప్రజానీకం, ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు ఈ రంగాలకు సంబంధించినటువంటి ప్రజానీకం కూడా శాంతి చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ సాగుతున్నటువంటి ఈ ఉద్యమం మరి రానున్న కాలంలో ఈ పాలకులు కనుక దాని మీద శాంతి చర్చలు జరగకపోతే ఉధృతం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి పాలకులు అట్లనే నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో